औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वमा कानल्लाहु लियज़रल मुअ्मिनीना अला मा अंतुम अलैहि हत्ता यमीज़ल खबीसा मिनत तय्यिब वमा कानल्लाहु लियुत्लिअकुम अलल गैब वलाकिन्नल्लाह यज्तबी मिर रुसुलिहि मन यशा फ़आमिनु बिल्लाहि व रुसुलिहि व इन तुअमिनु व तत्तक़ू फलकुम अज्रुन अज़ीम। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి. దీని అర్థం, సర్వలోక ప్రభువు మనందరి జీవితాలలో శాంతిని కురిపించును గాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి సృష్టికర్త, మానవులందరి ప్రభువు అల్లాహ్ మానవాళి కోసం చివరిగా అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 179వ వాక్యం యొక్క అరబీ మూలమును వినడం జరిగింది. దీని యొక్క అనువాదం ఏమిటంటే, నిస్సందేహంగా అల్లాహ్ విశ్వాసులను అవిశ్వాసుల నుండి వేరు చేస్తాడు. అయితే అగోచర విషయాల రహస్యాలను తెలపడము అల్లాహ్ యొక్క విధానం కాదు. ఆయన తన ప్రవక్తలలో తాను కోరిన వారిని ఈ పని కోసం ఎన్నుకుంటాడు. కనుక మీరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. మీరు విశ్వాస భయభక్తుల మార్గాన్ని అవలంబిస్తే మీకు ఎంతో పెద్ద బహుమానం లభిస్తుంది. సోదరులారా, ఇక్కడ ప్రధానంగా దైవము ఒక విషయాన్ని గురించి చెప్తున్నాడు. అదేమిటంటే, నిశ్చయంగా దైవము విశ్వాసులను అవిశ్వాసుల నుండి వేరు చేస్తాడు, పవిత్రులను అపవిత్రుల నుండి తప్పనిసరిగా వేరు చేస్తాడు. అది ప్రపంచంలోనూ కూడా అవుతుంది, పరలోకంలో కూడా అవుతుంది. సోదరులారా, ప్రపంచంలో కూడా ఒక విశ్వాసికి దైవము మరి గౌరవాన్ని కూడా ప్రసాదిస్తాడు. అతనికి స్వయంగా విశ్వాసం పట్ల అతనికి ఒక రకమైనటువంటి ప్రేమ కలుగుతుంది. అంతేకాకుండా అతను మరి ఎవరి భీతి, ఎవరి భయం లేకుండా కేవలం దైవభీతితోటి అతని జీవితం గడుపుతాడు. అంతేకాకుండా మరి చెడుకు, అవిశ్వాసానికి, మరి అశ్లీలతకు అతను దూరంగా ఉంటాడు. తద్వారా అతని జీవితంలో మరి ఒక విధమైనటువంటి సంతృప్తి, శాంతి అతనికి దక్కుతూ ఉంటుంది. ఇది ప్రపంచంలో అతనికి లభించే బహుమానం. అది బహుమానం అంటే సహజంగా మనం అతనికి ఏది పెద్ద డబ్బు లభించడము, పేరు ప్రఖ్యాతులు లభించడము అని సహజంగా మనం భావిస్తుంటాము. కానీ సోదరులారా, అంతిమ దేవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు. అలా బి జిక్రిల్లాహి తత్మఇన్నల్ ఖులూబ్ అని చెప్పడం జరిగింది. దీని అర్థం ఏంటంటే, మరి కేవలము దైవనామ స్మరణ ద్వారానే మీ హృదయాలకు సంతృప్తి లభిస్తుంది అన్నాడు. కాబట్టి సోదరులారా, హృదయాలకు సంతృప్తి, శాంతి అనేది అది కేవలము మరి సృష్టి ప్రభును స్మరించడము, ఆయన ఆజ్ఞమైన జీవితం గడపడంలోనే ఉంటుంది. ఆ మాధుర్యాన్ని దైవము మరి తనను విశ్వసించే వారికి ప్రసాదిస్తాడు. తప్పనిసరిగా ఆయన ఈ విధంగా ఈ ప్రపంచంలో అవిశ్వాసులకు, విశ్వాసులకు మధ్య ఒక భేదము స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ప్రజలందరూ అతన్ని చూసి మరి ఒక విధమైనటువంటి గౌరవభావాన్ని కలిగి ఉంటారు. అరే, పలానా వ్యక్తి దైవభీతిపరుడు, మరి అతను ఎన్నడూ కూడా మరి అసత్యం జోలికి పోడు, మరి నీతిగా నిజాయితీగా ఉంటాడు, దైవాన్ని విశ్వసించేవాడు, పరలోకాన్ని విశ్వసించేవాడు,
దైవం ఒక్కడు అని విశ్వసించేవాడు. ఈ విధమైనటువంటి గుణగణాలు అతనిలో ఉంటాయి. సహజంగా ప్రజలందరికీ అతని పట్ల ఒక రకమైనటువంటి గౌరవభావం కలుగుతుంది. మరి ఇదే సోదరులారా దైవము అవిశ్వాసుల నుండి విశ్వాసులను వేరు చేయడం అంటే. ఇది ప్రపంచంలో లభించే బహుమానం. ఇక పరలోకంలో అయితే సోదరులారా మరి అవిశ్వాసులకు విశ్వాసులకు మధ్య భూమి ఆకాశాలంత వ్యత్యాసం ఉంటుంది. నేను చెప్పడం జరిగింది, స్వర్గానికి పోయేవారు నరకానికి పోయేవారు ఒక్కటి ఎంత మాత్రం కూడా కాదు. ప్రపంచంలో అందరూ కలిసే జీవితం గడుపుతున్నారు. ఇక్కడ విశ్వాసులు అవిశ్వాసులు, దైవాన్ని విశ్వసించేవారు విశ్వసించని వారు, దైవం ఒక్కడే అనేవారు లేదు అనేక మంది అనేవారు, అందరూ కూడా ఇక్కడ ఒకే విధమైనటువంటి జీవితం గడుపుతున్నారు. కానీ ఈ ఏకత్వం అనేది పరలోకంలో ఎంత మాత్రం కూడా ఉండదు. అక్కడ ఎవరైతే దైవం ఒక్కడేనని విశ్వసిస్తాడో, ఆయనకు సాటిని సమానాన్ని కల్పించకుండా, ఏ స్వరూపాన్ని కల్పించకుండా ఆయనను ఆరాధిస్తాడో అతను మాత్రమే అక్కడ సాఫల్యాన్ని పొందుతాడు. అతను ఏ ధర్మాన్ని అనుసరించేవాడైనా, అతను ఒకవేళ దైవం ఒక్కడేనని అతని జీవితంలో విశ్వసించి మరి దాని మీద స్థిరంగా ఉన్నట్లయితే నిస్సందేహంగా మరి అతనికి ఏ విధమైనటువంటి భయం కానీ దుఃఖం కానీ కలిగే అవకాశం లేదు అని సృష్టి ప్రభువు అంతిమ దైవగ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా విశ్వాసులకు మాత్రమే అక్కడ విజయం లభిస్తుంది. ఎవరైతే దైవభీతిని కలిగి ఉంటారో, పాపభీతిని కలిగి ఉంటారో, మరి మంచి పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో మరి వారు మాత్రమే పరలోకంలో సాఫల్యాన్ని పొందుతారు. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు ఒక సందర్భంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మరి నిస్సందేహంగా మానవుడు అత్యంత నష్టంలో ఉన్నాడు. అయితే ఎవరైతే 4 పనులు చేస్తారో వాడు మాత్రము మరి సాఫల్యాన్ని పొందుతాడు. ఇతను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోయేవారే, నష్టానికి గురయ్యేవారే అంటున్నాడు. మరి ఆ 4 పనులు ఏమిటంటే, ఇన్నల్లజీన ఆమను, ఎవరైతే దైవాన్ని విశ్వసిస్తాడో, సృష్టి ప్రభువు పట్ల ఎవరైతే భయాన్ని కలిగి ఉంటాడో, భీతిని కలిగి ఉంటాడో, ఆయన ఒక్కడు అని ఎవరైతే త్రికరణ శుద్ధితో నమ్ముతాడో అతను, అమిల సాలిహాత్, ఎవరైతే మంచి పనులు చేస్తాడో, ఎవరైతే మరి అనేక రకాల మరి సత్కార్యాలు ఆచరిస్తూ ఉంటాడో, వతవాస బిల్ హక్, మరి ఒకరికొకరు ఎవరైతే మరి శాంతిని సద్బోధన చేసుకుంటారో, మంచిని బోధించుకుంటూ ఉంటారో, మరి ఎవరైతే సహనాన్ని వహిస్తారో, ఈ 4 పనులు ఎవరైతే చేస్తారో ఇతను తప్ప మిగతా వారందరూ కూడా మరి నష్టంలో ఉన్నారు అని దైవం తెలియజేస్తున్నాడు. నష్టంలో ఉన్నారు అంటే నరకానికి పోయేవారు అని. ఎవరు తప్పించుకుంటారు? ఎవరైతే దేవుడు ఒక్కడు అని విశ్వసిస్తాడో, మంచి పనులు చేస్తాడో, మరి ఈ విధంగా సత్యాన్ని గురించి ప్రచారం చేస్తాడో, మరి ఎవరైతే సహనాన్ని వహిస్తాడో, ఈ 4 పనులు ఎవరైతే చేస్తారో అతను తప్ప మిగతా వారందరూ కూడా మరి నష్టంలో ఉన్నారు అని సృష్టి ప్రభువు తన అంతిమ దైవగ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా పరలోకంలో కేవలము అంటే, పరలోకం అంటే మరణం తర్వాత మనం ఎదుర్కొనే లోకము, ఆ లోకంలో కేవలము ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో, మంచి పనులు చేస్తారో వారు మాత్రమే మరి సాఫల్యాన్ని పొందేవారు. ప్రపంచంలో అందరూ కూడా కలిసి ఉన్నాము, ఒకరింటి పక్క ఒకరిల్లు ఉంది, మరి అందరూ కూడా కలిసి ఉంటున్నాము, ఒకే గాలిని పీల్చుకుంటున్నాము, ఒకే వానను అనుభవిస్తున్నాము. కానీ సోదరులారా, మరణానంతరం మాత్రము ఎవరైతే మరి దైవాన్ని విశ్వసిస్తాడో, ఎవరైతే దైవం ఒక్కడేనని విశ్వసిస్తాడో, మరి సత్కార్యాలు ఆచరించి సత్యాన్ని గురించి ప్రచారం చేస్తూ సహనాన్ని వహిస్తాడో అతను మాత్రమే సాఫల్యం పొందుతాడు. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక ప్రధానమైనటువంటి విషయాన్ని గురించి సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, అగోచర రహస్యాలను తెలపడము, ప్రజలకు తెలపడము దేవుని యొక్క అభిమతం ఎంత మాత్రం కూడా కాదు. ఆయన ఈ పనికి తన ప్రవక్తలను ఎన్నుకుంటాడు. ఇది సోదరులారా మనం ప్రధానంగా గమనించవలసింది. దైవానికి ప్రజలకు మధ్య ఒక మధ్యవర్తిగా దైవము తన ప్రవక్తలను ఎన్నుకుంటాడు. వారి ద్వారా మానవాళికి మరి ఆయన సందేశాన్ని పంపుతాడు. ఈ ప్రవక్తల్లో కొంతమందికి దైవము కొన్ని అద్భుతాలను కూడా ప్రసాదిస్తాడు. ఎందుకంటే ప్రజలకు ఈ ప్రవక్త పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని మరి విశ్వాసం కలిగి ఉండాలి. ఈయన అల్లాహ్ తరపు నుండి వచ్చినటువంటి ప్రవక్త, దేవుని తరపు నుండి వచ్చినటువంటి ప్రవక్త
అని విశ్వసించడం కోసము దైవము తన ప్రవక్తలు కొంతమందికి అద్భుతాలను ప్రసాదించాడు. మనం చూస్తాము, మన ప్రవక్తలు అనేక మంది గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు. క్రీస్తు యేసును మనము ఆయన జీవితాన్ని పరిశీలించినట్లయితే మరి పుట్టుగురుడిని బాగు చేయడము, మృతుల నుండి లేపడము, ఇంకా స్వస్థతనివ్వడము, అనేక రకాల అద్భుతాలు చేసినట్లు మనము చూస్తాము. ఈ విధంగా ఒక్కొక్క ప్రవక్తకు ఒక్కొక్క ఘనతనిచ్చాడు. మూసా అనే ప్రవక్తకు, మోషే అనే ప్రవక్తకు దైవము స్వయంగా మాట్లాడడం జరిగింది ఆయనతోటి. మరి అబ్రహాం అనే ప్రవక్తను దైవము నా స్నేహితుడిగా పిలుచుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క ప్రవక్తకు దైవము ఒక్కొక్క ఘనతను ఇచ్చి వాళ్ళను గౌరవించడం జరిగింది. మరి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి అద్భుతాలు ఏమిటంటే, ప్రవక్త వారిని అడిగారు శిష్యులు, ఓ ప్రవక్త, మీకంటే ముందు వచ్చినటువంటి ప్రవక్తలు మంచి మంచి అద్భుతాలు చేశారు కదా, మరి మీ అద్భుతం ఏమిటంటే కారుణ్యమూర్తి మహాప్రవక్త ఈ విధంగా తెలియజేశారు అంటే, అంతిమ దైవ గ్రంథం ఖురానే దైవం నాకు ఇచ్చినటువంటి మహా అద్భుతము అన్నారు. ఒక చదవడము రాయడము రానటువంటి నిరక్షరాస్యుడైనటువంటి వ్యక్తి మీద ఇంత గొప్ప గ్రంథం అవతరించడము, దీనికి మించి మరి గొప్ప అద్భుతము లేదు అని కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు చెప్పడం జరిగింది. సోదరులారా, ఈ విధంగా దైవము తన ప్రవక్తల ద్వారా కొన్ని అద్భుతాలు చేస్తాడు. అలాగే కొన్ని రహస్యాలను కూడా వాళ్ళ ద్వారానే మనకు తెలియజేస్తాడు. కానీ ఈ మర్మము మనము గ్రహించకుండా ఈ రోజున ఏం చేస్తున్నామంటే, పలానా వాళ్ళు దావా చేస్తుంటారు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను చెప్పేస్తాను, నా దగ్గరికి రండి అని చెప్పేసి. నేను అదే మీ చేయి చూసి చెప్పేస్తాను, లేకపోతే మీ ముఖాన్ని చూసి చెప్పేస్తాను మీకు జరగబోయే విషయాలు ఏమిటో అని చెప్పేసి ఈ రోజున మనిషి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకుని మరి పబ్బం గడుపుకునే వాళ్ళను చూస్తూనే ఉంటాం. పలానా వారు పలానా హోటల్లో బస చేశారు, మీకు ఏ సమస్య ఉన్నా ఆయన వద్దకు వచ్చి మీరు విన్నవించుకోండి, ఆయన 4 రోజుల్లో పరిష్కారం చూపించేస్తారు. రకరకాలైనటువంటి ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్లు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. సహజంగా మనిషి వీటి పట్ల బలహీనతను కలిగి ఉంటాడు. సహజంగా తన విధివ్రత పట్ల ఎవరైతే నమ్మకం ఉండదో, ఎందుకంటే ఒక విశ్వాసి మంచైనా చెడైనా ఆ దైవం తరపు నుండి వస్తుంది. నాకు ఆయన కష్టాలను పెట్టాడు అంటే కష్టాల నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆయన బోధిస్తాడు. నాకు కష్టం కలుగుతుంది అంటే నేను ఏదో తప్పు చేశాను కాబట్టి దాని ఫలితంగా దైవం ఇక్కడ నాకు శిక్షిస్తున్నాడు. ఒకవేళ ఇక్కడ శిక్ష ఇవ్వకపోతే పరలోకంలో శిక్షిస్తాడు. కాబట్టి ఇక్కడ రావడమే మీరు నాకు బాధలు ఇక్కడ అనుభవిస్తేనే నేను ప్రపంచం తర్వాత రాబోయే పరలోకంలో మరి ఎటువంటి తప్పులు లేకుండా, పాపాలు లేకుండా దైవం ముందు నిలబడతాను అన్న భీతి అతనిలో ఉంటుంది. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, విశ్వాసికి దైవము చిన్న చిన్న కష్టాలు, కడగండ్ల ద్వారా అతని తప్పులను మరి ప్రక్షాళన చేస్తూ ఉంటాడు. మరి మరణం తర్వాత తన ప్రభువును కలుసుకున్న సమయంలో అతని కర్మల చిట్టాలో మరి తప్పులు అనేవి ఉండవు అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇక్కడ మనం ఎదుర్కొనే ఈ కష్టాలు కానివ్వండి, ఈ బాధలు కానివ్వండి, ఇవి విశ్వాసికి వరం లాంటివే. మన పాపాలను ప్రక్షాళన చేయడం కోసము దైవము మనకు చేసినటువంటి ఏర్పాటే. కానీ ఈ విధంగా ఒక అవిశ్వాసి ఏం చేస్తాడు అంటే, ఈ కష్టాలకు భయపడిపోయి ఏదో విధంగా బయటపడిపోవాలి అని చెప్పేసి మరి నలుగురి దగ్గరికి వెళ్ళి 4 రకాల సలహాలు అడుగుతుంటాడు. ఎవరో చెప్తారు, పలానా ఆయన గొప్పగా చెప్తున్నాడు జరగబోయే విషయాలు, మరి ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు పరిష్కారాన్ని చెప్తాడు అంటే పాపం లబోదిబు అని అక్కడ పరిగెట్టుకుంటూ వెళ్తాడు. మరి డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టుకుంటాడు. అతను చెప్పిన 10 విషయాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా జరుగుతుంది. అది ఎవరైనా చెప్తారు, మీరైనా చెప్పొచ్చు, నేనైనా చెప్పొచ్చు. ఆ జరిగిన విషయాన్ని పట్టుకుని, చూసావా నేను చెప్పాను కాబట్టి జరిగింది అని చెప్పేసి అతను మరింత చాలామందిని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇదంతా కూడా సోదరులారా మన బలహీనత మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఎవరైతే దైవం పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడో, షర్రిహి మినల్లా, మంచైనా చెడైనా కేవలం దైవం తరపు నుండే అని ఎవరైతే ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడో, అతను ఈ విధంగా తన విధివ్రాత ఈ విధంగా అయిపోయిందనో, లేకపోతే పలానా వ్యక్తి నా భవిష్యత్తును గురించి చెప్తాడో అనో ఎంత మాత్రం కూడా ఆలోచన చేయడు. ఇక్కడ సృష్టి ప్రభువు తెలియజేసే విషయం ఏమిటంటే, మరి భవిష్యత్తును గురించి, జరగబోయే విషయాలను గురించి మీకు తెలపడం అనేది దేవుని యొక్క అభిమతం కాదు. ఆయన ఇటువంటి విషయాలను తన ప్రవక్తల ద్వారా తెలుపుతాడు అని
దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము సోదరులారా, ఎవరిని పడితే వారిని విశ్వసించేసి ఏదో అతను చెప్తున్నాడు కదా, నా భవిష్యత్తు చెప్తాడనో మరొకటనో ఈ విధంగా మన డబ్బును గొల్ల చేసుకోవడం అనేది అది అంత మాత్రం కూడా తగదు. ఈ విషయాన్ని మనము ఇక్కడ గమనించాలి. సరే, వీటికి సంబంధించి మరికొన్ని విషయాలు మనము రేపు చూడడానికి, రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా ఇక్కడ ఈ రోజున మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, నిస్సందేహంగా దైవము విశ్వాసులను అవిశ్వాసుల నుండి వేరు చేస్తాడు. మరి ఎవరైతే దైవాన్ని విశ్వసిస్తాడో ఆయన ఒక్కడేనని, సాటి సమానము లేనివాడని, మనుషులను మరి ఎవరైతే దైవాలుగా భావించాడో అటువంటి వ్యక్తి మరి మంచి పనులు చేస్తూ సత్యాన్ని గురించి బోధిస్తూ సహనాన్ని వహిస్తాడో అటువంటి వ్యక్తి మాత్రమే మరి మరణానంతరం సాఫల్యాన్ని పొందుతాడు. మరి ఈ పనులు ఎవరైతే చేయరో నిస్సందేహంగా వారందరూ కూడా మరి నష్టంలోనే ఉన్నట్లే. మరి ఈ విషయాన్ని మనం గమనించాలి. సృష్టి ప్రభు అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇప్పుడు వింటున్నామో వీటి పట్ల ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా దైవం అందరికీ కూడా మరి జ్ఞానాన్ని బోధించాలని, అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.